ఆది కాండము 15వ అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే ఏం రాయబడిందంటే అక్కడ ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పిన దేవునికి స్తోత్రం. ఎవరికి చెప్పాడు? దేవుడు చెప్పండి. అబ్రహాముకి దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దర్శనమందు అంటే కలలో దర్శనం కనపడి ఏమనంటే భయపడకుండా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు కనపడగానే అంటే ప్రతి మానవుడు ఏం చేస్తాడు? భయపడతాడు. నేను నీకు కేడమును, నువ్వు భయపడవలసిన పని ఏమి కూడా లేదు. నీ బహుమానము అత్యధికమగును. నీ బహుమానము నీ యొక్క బిడ్డలు, కుమారులు, కుమార్తెలు, పశుసంపద, దుక్కిటెత్తులు, నాగటెత్తులు, గొర్రెల మందలు అన్నీ కూడా అధికమవుతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పినట్టుగా చూస్తున్నాం. కనుక ఇక్కడ కీర్తన గ్రంథము 46వ అధ్యాయం 7వ వచనంలో ఏమి రాయబడిందంటే యాకోబు దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు మనకు ఆశ్రయముగా ఉన్నారు చూసినట్టయితే అక్కడ అబ్రహామునకు దేవుడు నీకు భయపడకుండా తోడుగా ఉంటుందని చెప్పాడు. నీ బహుమానం అధికమవుతుందని చెప్పాడు. ఇక్కడ యాకోబుతో అంటున్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యాకోబు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు, ఈ ముగ్గురు దేవుడు ఒకటే. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. కనుక యాకోబు దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన ఆశ్రయమై ఉన్నప్పుడు మనకి ఏ కొదువ లేదు. దేవునికి స్తోత్రం. కనుక అదే అధ్యాయం 11వ వచనము, సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎవరు తోడై ఉన్నాడు? దేవుడు. ఇక్కడ యాకోబు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. రెండవదిగా సైన్యములకు అధిపతి యెహోవా తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మనం ఎక్కడ కూర్చున్నప్పటికీ, ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనకి తోడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను వాక్యాన్ని నిలబడి చెప్పగలనా చెప్పలేనా అని చెప్పి ఎంతో వేదన పడ్డాను. కాళ్ళని నొప్పులు, చేతులని నొప్పులు, ఎంతో బాధపడ్డాను. ప్రార్థన చేశాను, ప్రభువా రేపు నీ యొక్క వాక్యాన్ని నేను ఎలా బోధించగలను ప్రభువా, నీ సేవకుని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశారు. తెల్లారిపాటికల్లా దేవుడు ఏం చేశాడంటే చక్కటి యొక్క స్వస్థతను అనుగ్రహించాడు. చక్కటి నిలబెట్టే శక్తిని ఇచ్చాడు. తన యొక్క వాక్ తోటి మాట్లాడే శక్తిని కూడా మనకి ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. కనుక కీర్తనలు 59వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే నీవు నాకు ఎత్తైన కొండగా ఉన్నావు. ఏమన్నావు? నీవు నాకు ఎత్తైన కొండగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. చూసావా? నీవు నాకు ఆపద దినము నాకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు. నీ బలమును గూర్చి నేను కీర్తించదను. దేవునికి స్తోత్రం. ఆయన బలమును గూర్చి నేను కీర్తించదను. ఉదయమున నీ కృపను గూర్చి నేను ఉత్సాహగానం చేస్తాను. దేవునికి స్తోత్రం. రాత్రి నేను ఎంతో బాధపడ్డాను, కానీ ఉదయం దేవుడితో నామాన్ని గణపరిచాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు పాటలు పాడుతున్నాను, వాక్యం చెప్పగలుగుతున్నానండి. దేవుడి యొక్క కృపే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ చూసినట్లయితే 544వ పేజీ, యెహోవా బలమైన దుర్గము. దేవునికి స్తోత్రం. 18వ అధ్యాయము సామెతలు 18:10. ఆయన ఎలాగున్నాడు? బలమైన దుర్గం. అంటే ఏది కూడా పడదోయినంత దుర్గము, అంటే కోటగా ఉన్నట్టుగా చూస్తున్నా. యెహోవా నాకు బలమైన యెహోవా నామము. దేవునికి స్తోత్రం. ఎవరు నామము బలమైన దుర్గము? చూసారా? యెహోవా నామము బలమైన దుర్గము. దేవునికి స్తోత్రం. మనకి ఉన్నది ఏంటంటే యెహోవా నామము బలమైన దుర్గముగా ఉన్నాడు. కనుక మనం ఏం చేస్తున్నాం? ఆయన నామాన్ని
గణపరుస్తున్నాం. దేవునికి స్తోత్రమా. నీతిమంతుడు నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితముగా ఉండును. నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు దేవుడే నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. ఆ నీతిమంతుడిని పోలి మనం నడుచుకున్నట్లయితే వాడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉండును. ధనవంతుడికి వాని ఆస్తి ఆశ్రయపట్టణము. ధనవంతుడికి వాడికి ఆశ్రయపట్నం ఏంటి? ధనమే ఆశ్రయ. తర్వాత వాని దృష్టికి ఎత్తైన ప్రాకారమును ఆపత్రాకమునకు నరుని హృదయము అతిశయించును. దేవునికి స్తోత్రం. నరుని హృదయము అతిశయించుతుంది. డబ్బు ఎక్కువ రాగానే దేవుణ్ణి అతిశయిస్తారు. దేవునికి స్తోత్రం. కనుక అది మనకి ఆశ్చర్యముగా ఉండదు. మన డబ్బు మనతో రాదు. యెహోవా నామము బలమైన దుర్గం. దేవునికి స్తోత్రం. ఆయన బలమైన దుర్గంలో మనం దుర్గం అంటే కోటగా ఉన్నట్టయితే మనకు ఏ ఆపద, ఏ కష్టము, ఏ శ్రమ, ఏ ఇబ్బంది రాదు. కనుక మనము యెహోవా నా దుర్గము, నేను ఆశ్రయించుదును, ఆయన నేను ఆశ్రయిస్తాను, ఆయనే నాకు కేడము, నా దుర్గము, ఉన్నత దుర్గము, ఆయనే నా రక్షకుడు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు, కానీ నేను ప్రకటించే ప్రభు అయిన యేసుక్రీస్తే నా యొక్క రక్షకుడు. క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కోరుచున్నాను.